అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నా అని తెలంగాణలో పోటీ చేసిన 443 మంది ఎంపీ అభ్యర్థులు ప్రాక్టీస్ చేస్తుర్రట. గెలిస్తే సెంటర్ల పవర్ మాదే అని అనుకునేటోళ్ళు కొందరైతే నేను సెంటర్ మంత్రి నవ్వుడు ఖాయం అని ఫిక్స్ అయిన వాళ్ళు ఇంకా కొందరు. కానీ ఉన్నాయేమో 17 సీట్లు మాత్రమే. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ పక్కా అంటున్నారు గులాబీ పాటోళ్ళు. అంతటా మాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి, సర్వేలన్నీ కారుకే జయగొడుతున్నాయి, ఎవరిని అడిగినా మా పార్టీ పేరే చెప్తుండ్రు అని పిట్టెగుట్ల రాసిండు రామన్న. పాత బస్తీలా మా దోస్తు అసద్ భాయ్ సుత అల్కగా గెలుస్తాడు అని సారేస్తున్న లెక్క. ఏహే అంత సీన్ లేదు, ఓటర్లు మొత్తం మారిపోయినరు. మా పార్టీ 10 సీట్లకు మీదనే గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీలో లెక్కలు. కాంగ్రెస్ డెఫినెట్లీ విల్ గెట్ మోర్ దన్ 10 సీట్స్. అబ్బా మీ 2 పార్టీలే గెలుస్తాయా? నడిమిట్ల మేం లేమా? మా మోడీ సార్ పతారతోటి దుమ్ము లేపేస్తాం అని అంటున్నారు పువ్వు గుర్తోళ్ళు. కొత్త లీడర్లు వచ్చే వరకు ఇళ్లకు జరంత హుషారు వచ్చినట్టుంది. మేము గతంలో 1 గెలిచాం, మా ఓట్ల శాతం పెరుగుతుంది, సీట్ల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు దత్తన్ ఒక్కడే గెలిచిండు తెలంగాణ మొత్తంలా. ఇప్పుడు ఎక్కువ సీట్లు మేమే గెలుస్తాం అనేది లక్ష్మణ మాట. గీ తీర్లా ఏ పార్టీ కా పార్టీ మేమే ఎక్కువ సీట్లు గెలుస్తామంటే మేమే ఎక్కువ సీట్లు గెలుస్తాం అని గట్టిగా చెప్తున్నారు. కానీ 17 సీట్లను ఓటర్ దేవుళ్ళు ఏ పార్టీకి ఎన్ని వంచిండ్రో తేలాలంటే ఇంకో 41 రోజులు ఆగాల్సిందే.